ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అనే అంశాన్ని మనం చూడబోతూ ఉన్నామండి. అంశభాగం మరొకసారి, విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అనే అంశాన్ని దైవ గ్రంథం ద్వారా కొద్ది సమయం మనం పరీక్షిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ముందుగా మనం చదువుకున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన గడిచిన కాలం అంతయు మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి సంరక్షించి కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. తిరిగి మరలా మీ పాద సన్నిధికి చేరుకుని వచ్చే భాగ్యాన్ని కూడా మాలో మాకు అందరికీ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఉండగా పాడిన మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. పాడలేక సమయం లేక ఉన్నటువంటి బిడ్డలకు మరొక సమయంలోనైనా పాడుటకు మీరు అవకాశాన్ని కల్పించండి. తిరిగి మీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తున్న మీ బిడ్డలకు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిని అభయించిన దేవ, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొద్ది సమయం మీ మాటలు వినాలని ఆశతో ఉండగా విని విడిచిపెట్టే వారంగా ఉండక విన్న వాక్య ప్రజంగా మా బ్రతుకులు ఉన్నవో లేవోనని ఎవరికి వారిని మమ్మల్ని విమర్శించుకుంటూ ప్రతినిత్యము వాక్యము మంచి ఆలోచనతో బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు మీ పాదముల చెంత పెడుతూ మాట్లాడనటువంటి నాకును వినబోతున్న మీ బిడ్డలకును సమయోచితమైన మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం పరీక్షించాలండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి. విశ్వాసం అనగానేమి, దాన్ని ఎలా పరీక్షించుకోవాలి అనే అంశాన్ని మనం చూస్తున్నామండి. 850 కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో సుమారుగా 350 కోట్ల మందికి పైగా క్రైస్తవులు ఉన్నారని అంచనా వేశారండి. ఈ 350 కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా తమ విశ్వాసాన్ని గురించి పరీక్షించాల్సిన బాధ్యత ఉందని యొక్క లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకు మేము విశ్వాసులు అండి అని చెప్పుకుంటున్నటువంటి మనం విశ్వాసం అంటే ఏమిటో ముందుగా మనం గ్రహించాలండి. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనగా నేనే. అంశభాగం, విశ్వాసం అనగా ఈ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? ఏంటో విశ్వాసం అంటే, ఈరోజు క్రైస్తవులు విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే, ప్రభువును నమ్మితే రోగాలు పోతాయని నమ్మేవారు కొంతమంది. ఎంత భయంకరమైనటువంటి రోగం ఉన్నా స్వస్థపరిచే దేవుడైనా కలుగుతుందని ఆయన ఒక డాక్టర్గా చేసేదండి. రెండవది, ప్రభువును నమ్మితే పెళ్లి కాని వారికి కూడా పెళ్లిళ్ళు అవుతాయని ఆయన ఒక బ్రోకర్గా కూడా చేశారండి. ఈరోజు మనుషుల నమ్మకాలు మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మనుషుల నమ్మకాలు పెళ్లిళ్ళ కొరకు నమ్మేవారు కొంతమంది, కాబట్టి స్వస్థత కొరకు అనారోగ్యం నుండి ఆరోగ్యం రావడానికి నమ్మేవారు కొంతమంది. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే లాభాలను ఆశించి దేవుణ్ణి నమ్మితే మాకు ప్రతిఫలం దక్కుతుంది, లాభాలు వస్తాయని నమ్మేవారు కొంతమంది. ఇలా మన కళ్ళ ముందు మన సహోదరులైనా లేకపోతే మనకు తెలిసిన వారైనా ఎంతో మందిని మనం
చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ విశ్వాసం అంటే ఏమిటి అనగానే ఈరోజు క్రైస్తవులను మనం ఆలోచిస్తుంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ఆలోచిస్తూ ఇదే విశ్వాసం, ఇదే నమ్మకం. విశ్వాసం అంటే ఏముందంటే దేవుని నమ్మడమే అని చెప్పుకుంటూ ఆ నమ్మకం కూడా మన అవసరాల కోసమే ప్రభువుని నమ్మాలనే ఆలోచనలో ఉండటం అనేది చాలా విచారకరమైనటువంటి సంగతి. ఎందుకు ఆలోచించాలంటే ఈ మాట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు వేరుగా ఉన్నాయి, మనుషుల ఆలోచన విధానం వేరుగా ఉంటుందండి. సరే నిజంగా మీరు ఆలోచిస్తే అసలు విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసాలు అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయో బైబిల్ గ్రంథంలో రాశాడండి. బైబిల్లో దేవుడు ఎన్ని రకాలంటే విశ్వాసాలు అలా కాదండి. ఇలా ఉన్నామంటే విశ్వాసులు మాట్లాడుకునే మాటల్లో మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. అప్పుడు ఎన్ని విశ్వాసం వచ్చింది చెప్పండి? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. అంటే ఎన్ని విశ్వాసాలు వచ్చినాయి అక్కడ? 2 విశ్వాసాలు. ఇంకొకటి వచ్చి మా విశ్వాసం మాది అన్నాడు అనుకోండి, ఇంకొకటి యాడ్ అవుతుంది 3. ఈరోజు 3000 శాఖలు అయిపోయింది. ఇప్పటికీ 3000 విశ్వాసాలు ఉన్నాయి. మా విశ్వాసం గొప్పదండు, మా విశ్వాసం గొప్పదని ఈ వాదోపవాదంలో ఉన్నారే తప్ప అసలు విశ్వాసం అంటే దేవుడు ఏం చెప్పాడు, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే ఆలోచన మాత్రం ఆలోచించలేకపోవడం అనేది మనం చాలా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి మాట, తెలుసుకోవాల్సినటువంటి సత్యం అండి. విశ్వాసాలు ఎన్ని రకాలు? నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదేనా? ఎందుకీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ముందుగానే చెప్పి ఒకరే చదవాలి, ఎవరైనా కానీ. ఇద్దరు ఒకేసారి ఎత్తొద్దు, ఇద్దరు ఒకేసారి ఆపొద్దు. దయచేసి ఒకరే చదవాలి. ఈ రోజు ఒకరు అనుకోండి, రేపు ఒకరు అనుకోండి, అలా మాట్లాడుకోండి. ప్రభువు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము కూడా ఒకటే, అందరికీ తండ్రి దేవుడు. అక్కడ విశ్వాసాలు ఎన్నని చెప్పాడంటే దేవుడు ఒకటే విశ్వాసం అని దేవుడు చెబుతుంటే నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అంటే కుదరదండి. విశ్వాసం బైబిల్లో ఉన్నదే ఒకటి, ఎన్నో లేవు. మన వచ్చినటువంటి విశ్వాసాలు మన కోణంలో మనం అవడానికి వీల్లేదండి. విశ్వాసాలు ఎన్నో ఉన్నాయంటే విశ్వాసము ఒకటే అన్నాడండి ప్రభు. విశ్వాసము ఒకటే అంటే అర్థం ఏంటి? ఒకే విశ్వాసం ఉంది బైబిల్లో. ఆ ఒకే విశ్వాసం ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి? ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ ఒకే విశ్వాసం ఏంటో మనం చూడబోతున్నామండి. ఉన్నదే ఒక విశ్వాసం. ఆ ఒక విశ్వాసం ఏంటి? అసలు అవసరాల కోసం ప్రభువుని నమ్మే విశ్వాసమా? ఆరోగ్యం కోసం ప్రభువుని నమ్మే విశ్వాసమా? ఆశీర్వాదం కోసం ప్రభువుని నమ్మే విశ్వాసమా? పెళ్లిళ్ళ కోసం ప్రభువుని నమ్మే విశ్వాసమా? లేక ప్రభు ఏమన్నా కొత్తగా ఒక విశ్వాసాన్ని ఏమన్నా బైబిల్లో చెప్పాడా? ఎందుకీ ఆ ఒకటే అయిన ఆ విశ్వాసం ఏంటి? ఒకే ఒక విశ్వాసం ఉందంటే చూడండి ఒకసారి దేవ గ్రంథాన్ని ఇప్పుడు చూద్దాం. అసలు విశ్వాసం అంటే మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి? విశ్వాసం అంటే ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సందర్భం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడండి. విశ్వాసము అనున్నది అని ప్రారంభించాడు పౌలు గారు. అంటే దేని గురించి చెప్పాలనుకున్నాడు సంఘానికి పౌలు గారు? ఇక్కడ హెబ్రీ సంఘానికి విశ్వాసాన్ని గురించి చెప్పాలనుకున్నారు. ఆ రోజుల్లో కూడా విశ్వాసం, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అనే ఆలోచనలో ఉన్నటువంటి మనుషులకు, అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలకు పౌలు గారు లేచి ఏం చెబుతున్నాడంటే, విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షణ అని చెబుతాడండి. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అంటే ఏంటంటే, విశ్వాసం అనగానే మనకు గుర్తు రావాలి. విశ్వాసం అంటే ఏముందండి? నమ్మకం అండి, నమ్మడం అండి అని చెప్పకూడదు. విశ్వాసం అంటే ఏమని రాయబడింది బైబిల్లో? విశ్వాసం అంటే ఏమిటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అని ఉందండి. నిరీక్షణ. విశ్వాసం అంటే నిరీక్షణ కలిగి జీవించడం. ఎందుకు
నిరీక్షణ అంటే ఏంటి? మరొక ప్రశ్న వచ్చిందండి మనకి. విశ్వాసం అంటే నిరీక్షణ అని రాయబడింది బైబిల్లో. ఇంతకీ నిరీక్షణ అంటే ఏంటి? మనందరికీ తెలుసు నిరీక్షణ అంటే. మన నిరీక్షణ ఉంటుంది మనందరికీ. ఏం నిరీక్షణ అది? ఉందా నిజంగా పరలోకం చేరాలని నిరీక్షణ? ఉండవలసింది అదే. ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి నిరీక్షణ పరలోకానికి చేరాలనే నిరీక్షణే ఉండాలి. అదే చెబుతున్నాడండి పౌలు గారు ఇక్కడ. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ కూడా ఏమంటే దేని గురించి ఉండాలంటే నిరీక్షణ అంటే ఎదురు చూడడం. దేని కొరకు ఎదురు చూడాలి? దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని ఎదురు చూడాలా? నిరీక్షణ అంటే ఎదురు చూడటం కదండి. లేదా దీవెనలు ఇస్తాడని ఎదురు చూడాలా? లేదంటే స్వస్థతలు ఇస్తాడని ఎదురు చూడాలా? లేక ఉద్యోగాలు ఇస్తాడని ఎదురు చూడాలా? అంతేకాదండి. ఇంతకీ ఈ నిరీక్షణ దేని కొరకు చెబుతున్నాడు చూడండి కింద లైన్లో. అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మటమే అన్నాడండి. ఏంటంట? అదృశ్యమైనవి అంటే నిరీక్షణ దేని కొరకు ఉండాలంటే క్రైస్తవుల నిరీక్షణ అదృశ్యమైన దాని మీద ఉండాలి. ఇంతకీ అదృశ్యం అంటే ఏంటి? కాబట్టి ఇక్కడ మనకు 3 ప్రశ్నలు వచ్చినాయండి. విశ్వాసం అంటే మనకు అర్థం కావాలి. ముందుగా విశ్వాసం అంటే ఏమిటి అనగానే విశ్వాసం అంటే ఏం చెప్పాడు? నిరీక్షణ అన్నాడండి. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఎదురు చూడడం. దేని కొరకు ఎదురు చూడాలి? పరలోకం కొరకు రాశాడు. అక్కడ ఏమో రాశాడు చదవండి వల్ల. అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మడమే నిరీక్షణ. వాటి కొరకు ఉండాలంటాడు నిరీక్షణ. పరలోకం అదృశ్యమైనదా దృశ్యమైనదా? అదృశ్యం అంటే ఎంతకంటే అర్థం? కంటికి కనబడనిది అర్థం అండి. దృశ్యం అంటే కళ్ళ ముందు కనబడేది, అదృశ్యం అంటే కనబడేది. అంటే మన నిరీక్షణ దేని మీద ఉండాలంటే మన కంటికి కనబడని దాని వైపే మన నిరీక్షణ ఉండాలంటండి. మనకి కంటికి కనబడని దాని గురించి మనం నిరీక్షించాలా. ప్రభు అదే చెబుతాడండి. మన కంటికి కనబడని దాని గురించే నిరీక్షించాలంట. ఇంతకీ ఏంటవి? మన కంటికి కనబడనివి మనం నిరీక్షించవలసినది మన విశ్వాసం దేని కొరకు ఉండాలి అని మనం ఆలోచన చేస్తే చెప్పండి, ఒకటి చెప్పండి. మన కంటికి కనబడనివి ఏంటి? కాబట్టి మనం వెళ్ళాలనుకుంటున్నటువంటి పరలోకం 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 అని వింటూ ఉంటాం. కనబడుతుందా కంటికి? కంటికి కనబడదు. కనబడకపోయినా ఉన్నదని నమ్మాలి. ఉన్నదని నమ్మి ఆ పరలోకం కొరకు ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి. ఆ పరలోకం కొరకు సిద్ధపడాలి. నిరీక్షణతో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. కంటికి కనబడని పరలోకం కొరకు నిరీక్షణ కావాలి. కంటికి కనబడని దేవుడు ఉన్నాడని నమ్మాలి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులని ప్రభు చెప్పాడండి. చూసి నమ్మిన వారి కంటే తోమ గారు చేతి గాయాలలో వేలు పెడితే కానీ నమ్ముతారంటాడు యేసు ప్రభు. ఆ స్థితిలో ఉన్నటువంటి యేసు ప్రభు ఏమన్నారంటే, నువ్వు నన్ను గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నావయ్యా. నువ్వు చూసి నమ్ముతున్నావు, అసలు చూడకుండా నమ్మేవారే ధన్యులు అన్నాడు. ప్రభు ఉన్నాడు ఖచ్చితంగా. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం చూడాలా? చూసావా? ప్రాణం పెట్టాడు అన్న సంగతి మనం చూడకపోయినా మనం నమ్మాలి. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. ప్రభువును నమ్మాలి, ప్రాణం పెట్టాడని నమ్మాలి, పరలోకాన్ని ఇస్తాడని నమ్మాలి, పరలోకం ఉందని నమ్మాలి. మరొకటి ఉందండి కంటికి కనపడుతుంది, నిత్య నరకం. ఈ నరకం కూడా కంటికి కనపడదు. కనపడనంత మాత్రాన లేదనుకుంటే పొరపాటే. కన్ను మూసిన మరుసటి క్షణం కనపడిందండి, ఉందో లేదో కాబట్టి కన్ను మూసిన మరుసటి క్షణమే ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదులని యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిందండి. ఒక్క క్షణంలోనే అనంతదండి. అక్కడ కన్ను మూసిన మరుసటి క్షణంలోనే పాతాళానికి దిగిపోతాలని రాయబడింది. దేవుని వాక్యాన్ని మనం పరీక్షిస్తుంటే కంటికి కనబడని పరలోకం కొరకే మనం నిరీక్షణ కలిగి జీవించాలని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. నిరీక్షించడమే విశ్వాసం. ఎందుకే మన నిరీక్షణ నిజంగా పరలోకం వైపే ఉందా? పరలోకానికి వెళ్ళాలనే ఆలోచనతోనే మనం నిరీక్షిస్తున్నామో లేదో పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం పరీక్ష జరిగించుకుందాం. అలనాడు అపోస్తలులు అనగా 12 మంది శిష్యులు
యేసు ప్రభు అడిగారండి విశ్వాసాన్ని గురించి. ఏమడిగారు చూడండి విశ్వాసాన్ని గురించి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులు యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఏమని, ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి కోరికలు కోరుకున్నారు చూడండి శిష్యులు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా అని ఉంటుందండి. ఏమండి, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా అపోస్తలులు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతున్నారంటే మా విశ్వాసమును అభివృద్ధి చేయి అని అడుగుతారండి. మా వ్యాపారాలు అభివృద్ధి చేయి, ఏమండి మా సిరి సంపదలు అభివృద్ధి చేయి, మా ఆస్తి పాస్తులను అభివృద్ధి చేయని అడిగి అలవాటు లేదండి వాళ్ళకి. అలా అంటే ఏం అడగలేదట. దేనిలో అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారంటే మా విశ్వాస జీవితంలో మేము అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం ప్రభు. దాని కొరకు ఎన్ని బాధలైనా పడతాం, ఎన్ని శ్రమలైనా పడతాం, ఎన్ని ఇబ్బందులైనా పడతాం. మాకు కావాల్సింది ఒకటే, ఏంటట మా విశ్వాసమును వృద్ధి పొందించమని యేసు ప్రభు వారితో చెప్పారండి. ఆలోచించండి. అపోస్తలులు అనగా 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నటువంటి విధానం చూడండి. విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడిగారండి. కానీ నేటి క్రైస్తవులు అయితే మా రోగాలు తీసివేయమని, లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి కావాలని, ఎవరి లాభాలు కావాలని అడుగుతారా కదా. ఇప్పుడున్నటువంటి మన పరిస్థితి అంతే కదండి. మరి శిష్యులు అడిగారా ఉందంటే లేదంటండి. ఏమడుగుతారంటే వాళ్ళు వాళ్ళకే పొలాలు ఉన్నాయి. ఎందుకంటే తమ చిరాస్తులు అమ్మి పొలం అమ్మి అన్నది. బన్నపైతే పొలం ఉంది, పొలం ఉన్నవాడే, స్థలాలు పొలం ఉన్నవాడే వాడి కూడా. కానీ వాటిని అభివృద్ధి చేయమని అడగడం లేదట. అయ్యా మమ్మల్ని విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధి చేయి అని కోరుకుంటున్నారటండి. ఏ రోజైనా మనం ఇలాంటి ఆలోచనతో ప్రార్థన చేస్తున్నామంటే ఆలోచించాలి. మా విశ్వాసంలో మేము అభివృద్ధి కావాలి, విశ్వాస జీవితంలో మేము అభివృద్ధి పొందాలి, మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలని ఏ రోజైనా మనం ఇలాంటి ప్రార్థన నిజంగా మనం చేయగలుగుతున్నామా లేదనేది మనందరం కూడా మనం పరీక్ష చేసుకోవాలని ఎవరికి వాళ్ళు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో మాటలు రాయబడింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తానే ఎవరిని తను తానే అన్నాడు. చూడండి, తను తానే పరీక్షించుకోవలను. ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలండి? తను తానే పరీక్షించుకోవాలి. నాకు నేనే పరీక్షించుకుంటాను, నీకు నువ్వే పరీక్షించుకోవాలి. ఎవరికి వారే పరీక్షించుకోవాలి, ఎదుటి వారిని పరీక్షించవద్దు. బైబిల్ చదువుతున్నటువంటి నిర్వచనం చూడండి ఎలా ఉందో. మనకుండే అలవాటు ఏంటంటే కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవడం పక్కన పెట్టేసి ఎవరు పరీక్షిస్తుంటాం? ఎదుటి వారిని పరీక్షించే అలవాటు ఉంటే మనుషులకి. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? సిస్టమేటిక్ చెబుతున్నాడు విశ్వాసులకి. విశ్వాసులు అనేటువంటి మనకు ఉండవలసినటువంటి లక్షణం ఎదుటి వారిని పరీక్షించడం కాదు, మనకు మనం పరీక్షించుకుందాం ముందు. కాబట్టి ప్రతి మనుషుడు అన్నాడు కదా, ప్రతి మనుషుడు ఒకరిని ఉద్దేశించి కాదండి దేవుడు. ప్రతి మనుషుడు ఏం చేయాలట? తన్ను తానే పరీక్షించుకోవాలను, తన్ను తానే పరీక్షించుకోవాలను అన్నాడు. అంటే మన విశ్వాసం ఎలా ఉందో మనమే పరీక్షించుకోవాలి. నా విశ్వాస జీవితం ఏంటి? అసలు నా నిరీక్షణ దేని కొరకు? నేను అసలు దేని కొరకు ఎదురు చూస్తున్నాను? ప్రభు నమ్మి ఎందుకు వస్తలేను? నిజంగా నేను పరలోకం కొరకు నిరీక్షిస్తున్నానా లేదని ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత, భారం విశ్వాసులుగా మన మీదే ఉందండి. ఈరోజు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం ఆలోచన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెబుతుందండి. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. 17 ఒక చక్కని మాట రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కనబడాలని సమకూర్చబడుతూ అంటాడు. నువ్వు నిరీక్షించాల్సింది, మనం నిరీక్షించాల్సింది పరలోకం కొరకు. ఆ నిరీక్షణ ఉన్న కాడికి అన్ని సమృద్ధిగా దేవుడే ఇస్తాడండి. ఆలోచన
మార్చబడిన తరువాత విశ్వాసములో విశ్వాసములో క్రియలు ఉండాలండి. విశ్వాసగా మార్చబడిన నీవు, విశ్వాసగా మార్చబడిన నేను క్రియలు లేని వాడు అయితే ఏమైపోతా ఉంటామో, విశ్వాసములో క్రియలు లేని వాడు అయితే అది ఒంటిగానే ఉండి మృతమందులో, దేవుని దృష్టిలో మృతం అంటే ఏంటి? మృతం అంటే చచ్చిన స్థితి. విశ్వాసంలో విశ్వాసకి క్రియలు లేకపోతే దేవుని క్రియలు, దేవుని క్రమంలో శ్రమపడైనా, బాధపడైనా, నిందలు పడైనా, అవమానపడైనా సరే ఒక్క పాపిని నిలబెట్టడమే ప్రభువు కావాలండి. ఆ పని నువ్వు చేయగలిగితేనే ఏమన్నాడు ఇక్కడ? విశ్వాసంలో క్రియలు ఉన్నట్టు. ఒకవేళ విశ్వాసంలో క్రియలు లేని పట్ల ఆ విశ్వాసం ఒక్కటే ఒంటిగా ఉండి మృతమైపోతుందంట. విశ్వాసం మృతం అవడం అంటే విశ్వాసం ఏమైపోతుందట? చచ్చిపోతుంది. నీ నిరీక్షణ చచ్చిపోతుంది. నీ విశ్వాసం లేకుండా పోతుంది. విశ్వాసంలో నుండి తొలగిపోతామని అర్థం అండి. క్రియలు లేకపోతే తొలగిపోతా ఉంటాడు మన విశ్వాసం నుంచి. కాబట్టి క్రియలు చేయాలి ఖచ్చితంగా. విశ్వాసిగా మార్చబడిన నీవు ఒక పాట పాడాలనుకుంటాం అనుకోండి. ఆ పాట పాడేటప్పుడు ఆ పాట కొరకు సాధన చేయాలి, బాగా కష్టపడాలి. పాట పాడటం కూడా వార్తే, చాలా కష్టపడాలండి. పాట పాడటం కూడా చాలా కష్టపడి రాసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు పట్టిద్దండి ఒక పాట రాయాలంటే వాళ్ళకి. దానికి టూల్స్ సిద్ధం చేయాలంటే, దానికి పల్లవి సిద్ధం చేయాలంటే, చరణం సిద్ధం చేయాలంటే చాలా కష్టపడతారు. అదేవిధంగా మనం కూడా పాడాలనుకున్నటువంటి మనం, ప్రార్థించాలనుకున్నటువంటి మనం, వాక్యాన్ని చెప్పాలనుకున్నటువంటి మనం అందరినీ ఖచ్చితంగా క్రియలు చూపించాలి. దేవునికి క్రియలు కనపడాలి. విశ్వాసంలో ఏం కనపడాలంటే దేవునికి క్రియలు. విశ్వాసంలో ఒకవేళ క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతమైపోతుంది, చనిపోతుంది. కాబట్టి విశ్వాసం క్రియలు లేనిదైతే చదవడం ఒకసారి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగానే ఉండి మృతమగును అన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఎవరు మన పితరుడైనటువంటి అబ్రహాం గారు కూడా విశ్వాసంతోనే ఉన్నాడండి. చివరిగా ఈ ఒక్క మాట తీసుకొని మనం ముగించుకుందామండి. మన పితరుడైనటువంటి అబ్రహాం గారు చాలా గొప్ప విశ్వాసం. ఆయన విశ్వాస వీరులు అందరికీ కూడా ఎవరికైనా తండ్రి అని దేవుడు రాయించాడండి. ఆయన గురించి విశ్వాస వీరులకి, విశ్వాసులు అందరికీ తండ్రిగా పరిగణించబడ్డాడంటే ఆయన బ్రతుకు చాలా ఉన్నతమైందండి. చూద్దాం ఒకసారి విశ్వాసుల తండ్రి గురించి. ఎందుకంటే విశ్వాసాల గురించి మనం ఆలోచిస్తున్నాం కనుక ఆయన విశ్వాసం ఎలా ఉందో, వేటి వైపు ఉందో, దేని గురించి ఆలోచిస్తున్నాడో ఒక విశ్వాసిగా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. యాకోబు పత్రికలోనే ఉంటుంది చూడండి, పక్కనే 2వ అధ్యాయంలోనే 21వ వచనంలో రాయబడి ఉంటుంది. 21వ వచనంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదవండి. మన పితరుడైన అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకు గారిని బలిపీఠము మీద అర్పించుటకు ఎవడు అర్పించినప్పుడు అతడు దేని వలన నీతిమంతుడని ఎంచబడ్డాడంటే క్రియల వలనే. అబ్రహాము గారు క్రియల వలనే నీతిమంతుడేనంటే. చూసారండి, దేని వలన నీతిమంతుడిగా పరిగణించబడ్డాడట? విశ్వాసే. విశ్వాసికి ఏముండాలి? క్రియలు. ఇప్పుడు ఈ అబ్రహాం గారికి ఏమున్నాయండి? తన కుమారుడిని కూడా ఏం చేయాలనుకున్నాడట? ఎవరి కుమారుడిని కూడా అవసరమైతే దేవుని పని నిమిత్తం దేవుడు కోరుకున్నాడు కనుక దేవుని మాటకు లోబడి అవసరమైతే తన కుమారుని, సొంత కుమారుని, కడుపును పుట్టిన బిడ్డని, ఒక్కగాను పడిన కుమారుడిని, లేక లేక పుట్టిన ముద్దుల కుమారుడిని ఆయన శ్వాసంగా అయితే అలాంటి వాడిని ఏం చేయాలనుకున్నాడంటే అబ్రహాం గారు బలిపీఠం మీద అర్పించేసాడండి. చంపాలనుకున్నాడట, చంపడానికి సిద్ధమైపోయాడండి. ఆలోచించండి. ఆ క్రియలను బట్టి, అబ్రహాం గారికి ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి తన కుమారుడిని కూడా చంపాలనుకున్నటువంటి మంచి ఆలోచన
అవిశ్వాసం చచ్చిన స్థితే. విశ్వాసం చనిపోతుంది, విశ్వాసం ఉండదు అసలు. అదే విశ్వాసంలో క్రియలు కనపడితే దేవునికి కనపడాలి క్రియలు. అబ్రహాం గారి క్రియలు దేవునికి కనపడ్డాయి. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడే అడిగాడు తన కుమారుని బలిగా కావాలని ఇస్సాకుని. బలివ్వడానికి కూడా భార్యకు కూడా, సొంత భార్యకు కూడా మాట చెప్పకుండా కుమారుడు పొద్దున్నే లేచి ఎవరిని తీసుకుని వెళ్ళిపోతాడంటాడు. ఎందుకు? చంపడానికి, బలించి చంపేయడానికి. తల్లిని చెబితే ఎక్కడ ఆగుతుందో, దేవుని మాట ఎక్కడ తప్పుతానో నేనని కనీసం ఇంట్లో ఉన్న భార్య కూడా చెప్పలేదంటండి. కుమారుని చంపడానికి తీసుకుని వెళుతూ అంత గొప్పగా దేవునికి లోబడినటువంటి వాడు అబ్రహాం గారు. అంటే ఆయన యొక్క విశ్వాస జీవితంలో క్రియలు ఉన్నాయి. ఏ క్రియలు? దేవుని మాట, దేవుడు అడిగాడు, నేను ఇది ఖచ్చితంగా నేను చేయాలి, ఖచ్చితంగా నేను చేస్తాను. అవసరమైతే నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, దేవుని మాట మాత్రం నెరవేరాలి, దేవుని మాట ప్రకారంగా నేను బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత గొప్పవాడు ఆయన. అందుకే ఆయన విశ్వాస వీరులకు తండ్రి అవ్వగలిగాడంటే అంత గొప్పగా బ్రతికాడు. కనుకనే 22వ వచనం కూడా చదువుతాడు ఒకసారి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని. క్రియల మూలముగా అబ్రహాము గారి యొక్క విశ్వాసము ఏమైపోయినట్టండి? క్రియల మూలముగా ఆయన విశ్వాసము పరిపూర్ణమైపోయినట్టండి. ఆయన విశ్వాసం చూసారా? క్రియల మూలముగా ఆయన విశ్వాసం పరిపూర్ణమైపోయినట్టండి. ఏంటి? క్రియల మూలంగా విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి. ఒక విశ్వాసిగా మార్చబడాలి. ముందుగా ఆ విశ్వాసం కూడా పరలోకాన్ని గురించి, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, నా బ్రతుకులో ఏం మార్చుకోవాలి, ఏం తీసేసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఏ విధానంలో నేను జీవించాలనే వాక్యాన్ని చదువుకుంటూ నిత్యము వాక్య ప్రకారంగా మన బ్రతుకులను దిద్దుకుంటూ సిద్ధపడుతూ నిరీక్షణ కలిగి బ్రతుకుండాలి. మొట్టమొదటిగా అలా బ్రతుకుతూ ఎలా అయిపోవాలంటే ఈ విశ్వాసంలో క్రియలు కనపరచాలంట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం మానుకోమంటున్నాడో ఏం మానుకోడు, ఏమి చేయమంటున్నాడో అవి చేయటం, ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకటం, ఎలా నడవమన్నాడో అలా నడవడం, ఇలా చేస్తూ కనుక నిజంగా క్రియల్లో నిజంగా నమ్మకత్వాన్ని దేవుని యొక్క మనం సంపాదించుకోగలిగితే మనుషుల ముందు నమ్మకం సంపాదించుకోవడం పెద్ద విశేషం కాదండి. మనకి మనుషులు మనం కొద్దిసేపు మెచ్చుకుంటూ ఉంటారు, కొద్దిసేపు తిట్టుకుంటూ ఉంటారు. బైబిల్ అందరూ చెప్పింది ఆ మాట ఆల్రెడీ. కొంతసేపు పొగుడుతూ ఉంటారు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే, అనుకూలంగా లేకపోతే అవసరమైతే చేస్తారు. దేవుడు మాత్రం అలా కాదు. ఖచ్చితంగా దేవుని లెక్క ప్రకారంగా నీ బ్రతుకు ఉంటేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నిన్నైనా నన్నైనా ఎవరైనా ఆయన మాటకు ఏమాత్రం మనం ఏమంటే క్రియలు లేని విశ్వాసంతో ఒకవేళ ఉంటే మన విశ్వాసం కూడా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది అంటే. కానీ అబ్రహాం గారి విశ్వాసం అయితే క్రియలతో కూడిన విశ్వాసంగా ఉంది, పరిపూర్ణమైపోయింది అంటే ఆయన విశ్వాసం. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. పరిపూర్ణం అవడం అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతున్నట్టు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం. ఏ పట్టణం అది? అబ్రహాం గారండి. పునాదులు కలిగిన ఆ పట్టణం పరలోకం అండి. పునాదులు కలిగిన ఆ పట్టణం అనగా పరలోకం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడటండి. కుమారుడు బలివ్వడానికి కారణం బంధువులను, స్నేహితులను, ఇంటిని, భార్యను, పిల్లల్ని, అన్నదమ్ముల్ని అందరినీ విడిచిపెట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి కారణం, దేవుని మాటకు లోపడడానికి కారణం, తన విశ్వాస యాత్రలో క్రియలు చూపించడానికి కారణం, కుమారుడు కూడా చంపడానికి సిద్ధమవడానికి కారణం దేనికోసం అంటే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణానికి నేను వెళ్ళాలి. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను నేను. అది కావాలి నాకు. దానికోసం నా కుమారుడు నేను బలిస్తాను. చూసారంటే పరలోకం కోసం నీ కుమారుడు బలివ్వమన్నాడు అనుకో, లేదా నా కుమారుడు బలివ్వమన్నాడు అనుకో, మనం ఏం తీసుకుంటామని నిర్ణయం? మనకి ఎటు దేవుడు అలాంటి డిస్ప్లే పెట్టట్లేదు. దేవుడు హ్యాపీగా వదిలేసాడు మనల్ని. వాక్య ప్రకారంగా బ్రతకండి అని చెప్పాడు. మనం అడుగుతున్నాడంటే మీ పిల్లలు బలివ్వండి అబ్రహాం గారు అడిగినట్టుగా. ఎవరిని అడిగలేదు ఎంతవరకు. అలాంటి డిస్ప్లే పెడితే నిజంగా మనం తేలిపోతామండి. నా పిల్లవాడిని నేను బలివ్వడం ఏంటి, ఇదేంటి ప్రభు అని దిగదాగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం. మనమైతే
క్రియలలో విశ్వాసాన్ని చూపించినటువంటి అబ్రహాం జీవితం, ఆ క్రియలు కూడా ఎందుకంట పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకే, పరలోకం కొరకే. ఇదేనండి నిజమైన విశ్వాసం అంటే. ఈ విశ్వాసం నిజంగా మనకుందా? ఇలాంటి విశ్వాసమే కావాలండి ఒక విశ్వాసికి. ఈ విశ్వాసమే కోరుకుంటున్నాడండి ప్రభు. కాబట్టి ఆలోచిద్దాం, మనం కూడా వెళ్ళవలసింది పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకే. దాని కొరకే ఎదురు చూడాలి, దాని కొరకే ఆలోచించాలి, దాని కొరకే నిరీక్షించాలి, దాని కొరకే ప్రయాసపడాలి. అదే విశ్వాసంతో మన జీవితాన్ని ముగించాలి. అప్పుడే మనం పరలోకపు ధన్యతను పొందుకోగలుగుతామండి. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎంతవరకు మీ మాటలు వినగలిగాం నాయన. విశ్వాసం అంటే ఏమిటి, దాన్ని ఎలా పరీక్షించుకోవాలో కొద్ది సమయం మేము ఆలోచించగలిగాం. విశ్వాసం అంటే మేము అనుకుంటున్నట్లుగా ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో కాక, కంటికి కనబడని పరలోకం వైపుకు ఎదురు చూస్తూ, ఆ పరలోకానికి వెళ్ళడానికి భక్తుల జీవితాలు ఎలా బలైపోయాయో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని హింసలు పడ్డారో, ఎన్ని చిత్రహింసలు పడ్డారో దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయన. అన్ని విషయాలు మేము చూడలేకపోయినప్పటికీ అబ్రహాం గారి గురించి మేము చూడగలిగాం. అబ్రహాం గారి యొక్క జీవిత విధానం ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో తన కుమారుని బలివ్వాలని మీరు కోరిన, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు తన కుమారుని చంపుకోవడానికి కూడా ఇష్టపడినట్టుగా మీ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఆయన. మా యొక్క విశ్వాస జీవితాన్ని కూడా మేమందరం కూడా పరీక్షించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని మీ మాటకు లోబడి మేమందరం కూడా బ్రతికే భాగ్యాన్ని మాలో మాకందరికీ మీరు అనుగ్రహించండి. ముఖ్యంగా ఇప్పటి వరకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు మీ మాటలు విన్న మీ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని పర సంబంధమైన మీ దీవెనలతో నింపమని, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును, రక్షణ అనుభవాన్ని కూడా మీరు అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ దయగలిగినటువంటి హస్తాలకే మేము అప్పగించుకుంటూ మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నామండి. మైక్ లేదా